ఆ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేని గెలిపించుకున్న క్యాడర్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఎన్నికైన తర్వాత ఆ మహిళా శాసన సభ్యురాలు వ్యవహరిస్తున్న తీరుపై కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. కూటమి పాలనలోనూ వైసీపీ మోకలే రెచ్చిపోతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలపై మంత్రి లోకేష్ హెచ్చరించిన ఎమ్మెల్యేతో పాటు ఆమె కుటుంబ సభ్యుల్లో మార్పు రాలేదా? ఇంతకీ ఎవరా లేడీ ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గం? ఫ్యామిలీ సెటిల్మెంట్ మ్యాటర్స్ ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ప్రజలు ఎన్నో ఆశలతో గత ఎన్నికల్లో కూటమిని గెలిపించారు. కానీ కొందరు ఎమ్మెల్యేలు జనం ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయటం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధుల పనితీరుపై పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట టీడీపీ శాసనసభ్యురాలు విజయశ్రీ పరిస్థితి ఇలానే ఉంది. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలను వెలికితీసి సమస్యలను పరిష్కరిస్తారనుకున్న వారికి నిరాశే ఎదురవుతోంది. అప్పట్లో ఫ్యాన్ పార్టీ నేతలు రెచ్చిపోయారు. భూ కబ్జాలు, ఇతర దందాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. అన్యాయాలు, దౌర్జన్యాలను ఎదిరించి ఎదురు నిలిచిన టీడీపీ క్యాడర్పై అక్రమ కేసులు పెట్టించి వేధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక తమకు మంచి రోజులు వచ్చినట్టేనని భావించారు. కానీ సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే తమ ఆనందం ఆవిరైపోతుందని తెలుగుదేశం కార్యకర్తల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ వైసీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయనే ఆందోళన వారిలో ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సూళ్లూరుపేటలో వైసీపీ పెత్తనమే సాగుతోందని చెప్పేవారు లేకపోలేదు. రాజకీయాల్లో యువత, విద్యావంతులు, మహిళలను ప్రోత్సహించాలనుకున్న లోకేష్ సూళ్లూరుపేట టీడీపీ టికెట్ను సీనియర్లకు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అందుకే మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీకి సీటు ఇవ్వడంతో కూటమి వేవ్లో గెలిచారు. కానీ పెత్తనం చేసే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తేడాలొచ్చాయి. విజయశ్రీ తండ్రి, అన్నదమ్ములు ఓవైపు ఉంటే భర్త, ఆయన తరపు వారు మరోవైపు ఉన్నారు. ఈ వ్యవహారం పెద్ద రగడకు దారితీసింది. చివరికి నియోజకవర్గానికి పెద్దగా వ్యవహరించే ఓ పారిశ్రామికవేత్త దగ్గర పంచాయతీ నడిచింది. సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానం పరిధిలోని 6 మండలాలను 2 భాగాలుగా విభజించి ఇరు వర్గాలకు అప్పగించారని సమాచారం. పేరుకే విజయశ్రీ ఎమ్మెల్యే, కానీ అన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం పెరిగింది. అన్ని వారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. జగన్ జమానాలు అప్పటి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో పాటు అనుచరులు సాగించిన దందాలు, అక్రమాలను బయటపెడతారని ప్రజలు భావించారు. కానీ ఈ దిశగా చర్యలు లేకపోవడంతో నిర్వేదం వ్యక్తమవుతోంది. సంజీవయ్యతో పాటు ఆయన అనుచరులు అప్పట్లో చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేశారు. ఇప్పుడు పవర్ పోయిన తర్వాత కూడా వారి పంధా మారలేదు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ గత నెల 27న వైసీపీ నిర్వహించిన నిరసనలోనూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసి నోరు పారేసుకున్నారు. కానీ అధికార పార్టీ కౌంటర్ ఇవ్వకపోవటం విమర్శలకు తావిచ్చింది. దీంతో పార్టీ పరిస్థితిని తలుచుకుని క్యాడర్ డీలా పడింది. వైసీపీని ఎదిరించి ఎన్నికల్లో పోరాడి టీడీపీ ఎమ్మెల్యే విజయశ్రీని గెలిపిస్తే సూళ్లూరుపేటలో ఇదేం దుస్థితి అని నిట్టూరుస్తున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో గత వైసీపీ, ప్రస్తుత కూటమి పాలనకు పెద్ద తేడా లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలు, రవాణాలు, అక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. గతంలో రెచ్చిపోయిన వైసీపీ మూకల పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. టీడీపీ క్యాడర్కు న్యాయం జరగటం లేదు. వైసీపీ పాలనలో అక్రమ కేసులు ఎదుర్కొన్న వారికి ఇప్పుడు వేధింపులు తప్పటం లేదు. ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు కుటుంబ సభ్యుల తీరుపై ఇటు ప్రజలతో పాటు అటు తెలుగుదేశం క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల మంత్రి లోకేష్ సూళ్లూరుపేట ఎమ్మెల్యే తండ్రి నెలవల సుబ్రహ్మణ్యంను తన కార్యాలయానికి పిలిపించుకుని నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. పార్టీని గెలిపించిన క్యాడర్ను పట్టించుకోవడం లేదన్న అంశంపై ఆరా తీశారు. పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారని టాక్. లేకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరించారట. ఇకపై క్యాడర్ను కలుపుకుని పోవడంతో పాటు ఆరోపణలు, విమర్శలకు తావు లేకుండా పనిచేస్తామని లోకేష్ కు హామీ ఇచ్చారు. కానీ నియోజకవర్గానికి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి పరసారత్నం, వేనేటి సతీష్ రెడ్డి, కందల కృష్ణారెడ్డి, కామిరెడ్డి అశోక్ రెడ్డి వంటి వారు సైలెంట్ అయ్యారు.
ఎమ్మెల్యే విజయశ్రీ కుటుంబ సభ్యుల తీరే ఇందుకు కారణం. పార్టీ అధినాయకత్వం ఆదేశాలను బేఖాతరు చేయటంపై టీడీపీలో ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యే ఫ్యామిలీ వ్యవహార శైలితో ప్రభుత్వంతో పాటు పార్టీకి మాయన మచ్చగా మారుతోందని క్యాడర్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇకనైనా వైసీపీ మూకల ఆగడాలు అరికట్టించి పార్టీ క్యాడర్ని కాపాడుకుంటారో లేదో చూడాలి.